హాయిగా ప్రశాంతంగా ఉన్న హనుమంతుడు సుదర్శన చక్రానికి ఎలా సమాధానం చెప్పాడో మనం తెలుసుకుందాం. హనుమంతుడు సుదర్శన చక్రంతో పాటు గరుడ అహంకారాన్ని, సత్యభామ అహంకారానికి ఎలా సమాధానం చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. సుదర్శన చక్రం అన్నది విష్ణుమూర్తి ఆయుధం అన్నది మనందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి అనేక పనుల్లో సహకారిగా ఉంది సుదర్శన చక్రం. ఒకసారి ఇంద్రుడు వజ్రాయుధాన్ని కూడా నిర్వీర్యం చేసింది. దీంతో సుదర్శన చక్రం అనేక విషయాలకు తానే ఒక కొత్త కాంతిని అందించే శక్తినని ఆత్మవిశ్వాసం పెరిగింది. అందరికన్నా శక్తివంతమైన దాన్ని అని నమ్మకం పెరిగింది. దీంతో ఒకసారి సుదర్శన చక్రం శ్రీకృష్ణుని ఒక ప్రశ్న అడిగింది. భగవంతుడా, ఈ ప్రపంచంలో నాకన్నా ఎవరైనా గొప్పవారు ఉన్నారా? ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన అర్ధాంగి అయిన సత్యభామతో ఉన్నాడు. మరోవైపు సత్యభామ శ్రీకృష్ణుడు తన కోసం స్వర్గం నుండి పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చాడని, తను చాలా అందగత్తెనని అహంభవతో ఉంది. త్రేతాయుగంలో మీకు అర్ధాంగిగా ఉన్న సీత నాకన్నా అందంగా ఉంటుందా అని అడుగుతుంది. ఈ మాటలలో సత్యభామ మాటలు అహంభవం సత్యభామకి అర్థమవుతుంది. అప్పుడే గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుని ముందుకు వచ్చాడు. గరుత్మంతుడు శ్రీకృష్ణుని వాహనం. నేను లేకున్నా శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళలేడని అనుకుంటాడు. నా అంత వేగంగా ఎవరు ఎగరలేరు అని అనుకుంటాడు. అందుకని గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుని ఒక ప్రశ్న అడుగుతాడు. హే దేవా, ఈ ప్రపంచంలో నాకన్నా వేగంగా ఎవరైనా ఎగరగలరా అని. ఈ ముగ్గురు నుండి 3 ప్రశ్నలు విన్నాక శ్రీకృష్ణుడు ఈ ముగ్గురులో వచ్చిన అహంకారాన్ని అర్థం చేసుకుంటాడు. వారి అహంకారాన్ని దూరం చేయాలనుకుంటాడు. ఈ పని కోసం హనుమంతుడు సాయం తీసుకుంటాడు. అందరికన్నా ముందు గరుత్మంతుడు అహంకారం దూరం చేయడానికి హనుమంతుడిని తీసుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు హనుమంతుడు మలయ పర్వతంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడు పిలిచాడని చెప్పమని చెప్తాడు. తాను శ్రీరాముణ్ణి అని, సీతాపహరణ జరిగిందని, తన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పమంటాడు. ఈ మాటలన్నీ చెప్పి ద్వారక నుండి మలయ పర్వతాల మీదకి గరుత్మంతుని పంపిస్తాడు శ్రీకృష్ణుడు. అదే సమయంలో సత్యభామతో సీతలాగే ముస్తాబు అవ్వమని చెప్తాడు. ఎందుకంటే ఈరోజు శ్రీరాముణ్ణి, సీతను చూసేందుకు ఒక భక్తుడు వస్తాడు అని చెప్తాడు. సీత లాంటి రూపం జ్ఞానం కూడా వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత సుదర్శన చక్రం దగ్గరకు వస్తాడు. ద్వారకాకి బయట కాపలా కాయమని, తన అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి రానియకూడదని చెప్తాడు. శ్రీకృష్ణుడు ఈ ముగ్గురికి 3 మాటలు చెప్పాక ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. గరుత్మంతుడు మలయ పర్వతం మీదకి వెళ్ళి చూస్తే హనుమంతుడు తపస్సు చేస్తూ ఉంటాడు. రామనామ జపం చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి హనుమంతుడితో శ్రీకృష్ణుడి సంగతి చెప్తాడు. శ్రీకృష్ణుడే శ్రీరాముడని వివరిస్తాడు. శ్రీరాముడు గుర్తు చేశాడని చెప్తాడు. శ్రీరాముడు పేరు వినగానే హనుమంతుడు భావోద్వేగానికి లోనవుతాడు. రాముణ్ణి కలిసేందుకు సిద్ధమవుతాడు. మీరు నా వీపు మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తానని హనుమంతుడితో గరుత్మంతుడు అంటాడు. నేను మిమ్మల్ని చాలా వేగంగా తీసుకెళ్తాను అని చెప్పాడు. కొద్దిసేపట్లోనే ద్వారకాకి తీసుకెళ్తాను అని అంటాడు. మీరే వెళ్లాలంటే చాలా ఆలస్యం అవుతుందని చెప్తాడు. గరుత్మంతుడు ఈ మాటలు విన్న హనుమంతుడు మందహాసం చేస్తాడు. అప్పుడు నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తాను అని అంటాడు. ఈ మాట వినగానే గరుత్మంతుడు వెళ్లిపోతాడు. చాలా వేగంగా ప్రయాణించి ద్వారకాకి చేరుకుంటాడు. తీరా ద్వారకాకి చేరగానే గరుత్మంతుడు ఆశ్చర్యపోతాడు. కారణం, తనకన్నా ముందే హనుమంతుడు అక్కడ శ్రీకృష్ణుని తలుచుకుంటాడు. ఇంత దూరం ఇంత వేగంగా ప్రయాణించడానికి నాకే ఆయాసం వచ్చింది. అలాంటిది శ్రీకృష్ణుడు తనకన్నా ముందు ఎలా రాగలిగాడని సందేహం కలిగింది. దీంతో తన పొరపాటు, తన అహంభవం గరుత్మంతుడికి అర్థమవుతుంది. చాలా వేగంగా ఎగరగలను అనే అహంభవం తొలగిపోతుంది. హనుమంతుడు కనిపించగానే శ్రీకృష్ణుడు అడుగుతాడు, హనుమ, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నిన్ను ఎవరు ఆపలేదా అని ప్రశ్నించాడు. అప్పుడు హనుమంతుడు, ఎందుకు ఆపలేదు? ఆపారు. సుదర్శన చక్రం నన్ను అడ్డుకుంది. వాదులాటకు దిగితే మిమ్మల్ని కలవటం ఆలస్యం అవుతుందని మింగేశాను అని చెప్తాడు. ఆ మాట విని నోట్లో నుండి సుదర్శన చక్రాన్ని తీసి శ్రీకృష్ణుడికి సమర్పిస్తాడు. ఈ పరిణామం చూసి సుదర్శన చక్రం తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటుంది. తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుంటుంది. ఎంత అహంభావంతో వ్యవహరించానో అర్థం చేసుకుంటుంది. తన వ్యవహార శ్రేలికి క్షమించమని శ్రీకృష్ణుని వేడుకుంటుంది. ఆ తర్వాత హనుమంతుడు శ్రీరాముడు రూపంలో ఉన్న శ్రీకృష్ణుని, అతని పక్కనే సీతారూపంలో ఉన్న సత్యభామను చూస్తాడు. రామా, మీ దగ్గరికి రావడంలో ఆలస్యం చేశాను. మీ పక్కన కూర్చున్న ఈ దాసి ఎవరు అని అడుగుతాడు. సీతమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటాడు. ఈ మాట వినగానే సత్యభామ సిగ్గుతో తలదించుకుంటుంది. శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని తనకే ఇచ్చాడు కాబట్టి తానే చాలా అందమైన దాన్ని అని అనుకుంటుంది.
ఇలా చివరికి సత్యభామ అహంభావం తొలుగుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు, సుదర్శన చక్రం, గరుత్మంతుడు, సత్యభామల అహంభావాన్ని హనుమంతుడు సాయంతో దూరం చేస్తాడు. భగవంతునికి భక్తుడికి మధ్య అహంభావం అడ్డుగోడగా ఉండకూడదు, అందుకే మీ అహంభావాన్ని దూరం చేయాల్సి ఉంది అంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు హనుమంతుని ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుని పంపిస్తాడు. యుగాల మారిన హనుమంతుని భక్తి మాత్రం తగ్గలేదు. జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే హనుమాన్ భక్తికి ఓ లైక్ చేయండి. శ్రీకృష్ణుని ఉపాయానికి సబ్స్క్రైబ్ చేయండి.